నమస్తే సార్. ఇప్పుడు మన రియల్ ఫిల్మ్‌లో చాలామంది కస్టమర్స్‌కి చాలా బ్యాంక్స్‌లో అవ్వని ఫైల్స్ కూడా మన దగ్గర అవుతున్నాయి సార్. సో, అది ఎలా పాసిబుల్ అవుతుంది? నరేష్, ఇప్పుడు మన దగ్గర ఎక్కడ గాని ఫైల్ అవ్వడానికి మనం ఉన్న బేసిక్ కారణం ఏంటంటే, ఒక కస్టమర్ ఏం చేస్తున్నాడు మామూలుగా అంటే, అతనికి తెలియక చాలా బ్యాంకులు తిరిగి వస్తున్నాడు. 30 బ్యాంక్స్, 40 బ్యాంక్స్ వరకు పోయేస్తున్నాడు అతను. యాక్చువల్‌గా ఎంక్వైరీ చేసుకొని వస్తున్నాడు అక్కడి నుంచి. అయితే అతనికి లోన్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనడానికి కొన్ని డీవియేషన్స్ కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తే, కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయవు. అది లొకేషన్ కావచ్చు, లేకపోతే డీవియేషన్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ కావచ్చు, లేదా సెట్ బ్యాక్స్ కావచ్చు, ఆ రోడ్స్ విడ్త్ బట్టి కావచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. అలా కాకుండా కొన్ని ప్రొఫెషనల్ డీవియేషన్స్ అంటారన్నమాట. పర్సనల్ ఫైనాన్షియల్ డీవియేషన్స్ అంటారు. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే కొన్ని ప్రొఫెషన్స్ తీసుకోవన్నమాట. అందుకని వాటిని నెగెటివ్ ప్రొఫెషన్స్ అంటారన్నమాట వాటిని. పర్టికులర్‌గా అంటే ఏం అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు డైలీ వేజ్ లేబర్ కావచ్చు, లేకపోతే ఒక చిన్న తరహా ఎంప్లాయీ కావచ్చు, లేదా టాక్సీ డ్రైవర్స్ కావచ్చు. కొన్ని బ్యాంక్స్ వాళ్ళకి లోన్స్ ఇస్తావు, కొన్ని బ్యాంక్స్ ఇవ్వవు. ఇవి కాకుండా కొందరికి రెంటల్ ఇన్కమ్ ఉంటుందన్నమాట. ఆ రెంటల్ ఇన్కమ్ ఏంటంటే కొందరికి అకౌంట్‌లో పడతాయి డబ్బులు. కొందరికేమో క్యాష్ వస్తుంది. అయితే చాలా మట్టుకు బ్యాంక్స్ ఏంటంటే ఇప్పుడు ఆ రెంటల్ ఇన్కమ్‌ని బ్యాంకులో పడితేనే కన్సిడర్ చేస్తాయి. అలా కాకుండా క్యాష్ పేమెంట్ వచ్చే రెంటల్ ఇన్కమ్ కూడా యాక్సెప్ట్ చేసే బ్యాంకులు కొన్ని ఉంటాయన్నమాట. ఇది కాకుండా కొందరికి శాలరీ బాగానే ఉంటుంది. వాళ్ళకి 30,000, 40,000, 50,000 శాలరీ వస్తుంది వాళ్ళకి. కానీ ఏంటంటే వాళ్ళు చిన్న కంపెనీస్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి క్యాష్ పేమెంట్స్ ఇస్తారన్నమాట. మెజారిటీ ఆఫ్ ది బ్యాంక్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అకౌంట్‌లో శాలరీ క్రెడిట్ అయితేనే వాడిని కన్సిడర్ చేస్తారు వాటిని. అలా కాకుండా క్యాష్ పేమెంట్‌ని కూడా యాక్సెప్ట్ చేసే కంపెనీస్ కొన్ని ఉంటాయి. సో, ఈ రకంగా ఈ ప్రొఫెషనల్ డీవియేషన్స్ ప్లస్ ఫైనాన్షియల్ డీవియేషన్స్ ప్లస్ ప్రాపర్టీ డీవియేషన్స్ 3 మ్యాచ్ అయితేనే ఒక పర్సన్‌కి ఈజీగా లోన్ వస్తుంది. దట్ ఈస్ ఫండమెంటల్ రూల్. అది తెలియక చాలామంది ఏం చేస్తారు, మా కస్టమర్స్ అంటే డైరెక్ట్ బ్యాంక్‌కి వెళ్ళడం కానీ, లేదా ఇన్ఎక్స్పీరియన్స్డ్ డిఎస్సి దగ్గరికి పోవడం కానీ చేసుకుంటూ అక్కడ ఫెయిల్ అయిన తర్వాత లాస్ట్‌కి మన దగ్గరికి వస్తారు. మన దగ్గర సక్సెస్ కావడానికి ఉన్న ఏకైక కారణం ఏంటంటే అతని ఫైనాన్షియల్ సిచ్యువేషన్‌ని ప్లస్ ప్రాపర్టీ సిచ్యువేషన్‌ని కరెక్ట్‌గా ఏ బ్యాంక్ చేయగలుగుతుందో అక్కడికి ప్లే చేసే సత్తా ఉన్న మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మన వాళ్ళు చేయగలుగుతున్నారు. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ చాలా బ్యాంక్స్‌కి వెళ్తూ ఉంటారు కదా! మినిమమ్ ఒక 5 బ్యాంక్స్, 6 బ్యాంక్స్ అలా తిరుగుతూ ఉంటాడు. సో, అలా వెళ్ళడం వల్ల కస్టమర్స్‌కి ఎలాంటి నష్టం ఉంటది సార్? ఏం లేదు నరేష్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పర్సన్ ఒక బ్యాంక్ అప్లై చేసినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, మామూలుగా సిబిల్ ఎంక్వైరీ చేస్తుంది. ముందు సిబిల్ ఎంక్వైరీ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ హార్డ్ సిబిల్ అనమాట. ఒక కస్టమర్ తను సిబిల్‌లో వచ్చేసి ఐడీ పాస్వర్డ్ తీసుకొని చెక్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ సిబిల్. అతను రోజు 10 సార్లు చూసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ బ్యాంకులు వెరిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ హార్డ్ సిబిల్ అంటారు దాన్ని. ఆ హార్డ్ సిబిల్ ఏమవుతుందంటే ఇతను ఎన్నిసార్లు చెక్ చేస్తూ పోతుంటే అంత అతనికి ఆ క్రెడిట్ స్కోర్ పడిపోతుంటుంది. అలాగే లోన్స్ రాకపోవడం వల్ల మెంటల్ డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు మామూలుగా వాళ్ళు. సో, కొన్ని బ్యాంక్స్ దాన్ని ఏమంటారంటే క్రెడిట్ హంగ్రీ పర్సన్ అంటారనమాట. అతను ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉన్నాడు కాబట్టి అతనికి ఏదో లోపం ఉంది దానికని ఒక 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 ఒపీనియన్‌కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ నష్టాలు ఉంటాయి అతనికి. సో, దానివల్ల వాళ్ళకి లోన్ అయ్యే ఛాన్సెస్ వేరే తగ్గుతాయి. బ్యాంకుల్లో లోన్స్ అవ్వడం చాలా కష్టమవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మన వ్యూవర్స్ ముందుకొచ్చారు. మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.